నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుని నేను వాక్యంలోనికి వెళ్తాను. నేను అడిగిన అన్న, నాకు ఒక బేబీ గర్ల్ పుట్టింది, మీ అందరికి తెలుసు. అమ్మాయి పుట్టిన తర్వాత నేను వెళ్ళాను. ఎప్పుడూ నాకు డెలివరీ టైంలో హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చదు, అక్కడ ఉండను, నాకు ఇష్టం ఉండదు. మ్యాక్సిమం ఎస్కేప్ అవుతాను అక్కడ నుండి. అలాగే అయ్యాను పని మీద. కానీ తర్వాత పుట్టారు, రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళేసరికి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అంతా బాగుంది చెప్తున్నారు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు చాలా బ్యూటీగా అనిపించింది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది, నచ్చింది. కానీ కొంతమంది మొఖాలు మాడిపోయాయి. వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, కానీ వెనకాల ఒక స్లోగన్ చెప్తున్నారు, బాధపడకలే అన్నారు. బాధపడకలే అంటే మా అమ్మ వాయిస్ మారిపోయింది, మా అత్త సూత్తదలేవు ముఖం మారిపోయింది, మా చుట్టాల ముఖాలు మారిపోయాయి. చాలామంది నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు, నేను మనసుకు బాధపడని చెప్తున్నాను, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నాతో వాళ్ళు తెలియకుండా ఎక్స్పోజ్ చేస్తున్న వర్డ్ ఏంటంటే బాధపడకు అంటున్నారు. నడుతున్న దేనికి బాధపడాలి? పిల్లకి ఏమైనా వ్యాధితో పుట్టిందా? దేనికి బాధపడాలి? తనకేమైనా కాలంకరా? దేనికి బాధపడాలి? ఆ అమ్మాయికి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా? దేనికి బాధపడాలంటే వెనకాల నిశ్శబ్దమైన పదం ఏంటి చెప్తున్నా, ఆ అమ్మాయి ఆడపిల్ల కనుక. నాకు బాధాకరమైన మరొక విషయం ఏంటి చెప్పిన, ఆడపిల్ల కొరకు ఆడోలే ఇలా మాట్లాడడం ఇంకా వింతగా అనిపించింది నాకు.